ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. సో ఈ రాజకీయాలు ఒక అనివార్యంగా అయిపోయాయి, ఒకరి మీద ఒకరు అదే ఇంత తూతూ మేమే అనేది ఇలా ఉంటుంది అనుకున్నప్పుడు ఒరిజినల్గా రాజకీయం అంటే మీరు ఇచ్చే డెఫినేషన్ ఏంటి అసలు? రాజకీయం అనే దాన్ని ఎంత చండాలంగా తయారు చేశారంటే, అంటే సినిమాల్లో కానీ అదర్వైజ్ కానీ ఇప్పుడు రాజకీయ నాయకులకి సమాజంలో ఎక్కడ గౌరవం లేదమ్మా. వాస్తవం చెప్తున్నాను నేను. రాజకీయం అంటేనే ఒక నికృష్టమైన వ్యవహారం. అది రాజకీయ నాయకులు మాట్లాడుతుంటే టీవీలు బంద్ చేసుకోవాలన్న పరిస్థితి వచ్చింది ఈరోజు. వాస్తవాలు చెప్తున్నాను నేను. బట్ ఎండ్ ఆఫ్ ద డే దో మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ రాజకీయమే ప్రజాస్వామ్యంలో మీ ప్రతి దైనందిన జీవితంలో ప్రతి చర్యని స్పృశించేది, ప్రభావితం చేసేది, నిర్ణయించేది రాజకీయమే. అల్టిమేట్గా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారే తెల్లారలేస్తే మీరు మాడే ఉప్పు, పప్పు, సబ్బు, మీ బండ్లో పోసుకునే డీజిల్, పెట్రోల్తో సహా అన్నిటి ధరలు, వాటి ట్యాక్సులు నిర్ణయించేది రాజకీయమే. కాబట్టి మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పట్టించుకోవాలి, పట్టింపు ఉండాలి. ఎలాంటి రాజకీయం కావాలో మీరు నిర్ణయించాలి. అది సమాజం ఆలోచించుకోవాలి. ఎలాంటి రాజకీయం ఉండాలి? మాట ఇచ్చి తప్పే రాజకీయం కావాలా? గ్యారంటీల పేరిట గారడీ చేసే రాజకీయం కావాలా? లేదా ఒక మాట ఇస్తే తప్పకుండా నిలబెట్టుకునే రాజకీయం కావాలా? ప్రజలు ఆలోచించుకోవాలి. సో ఇప్పుడు పార్టీల గురించి మాట్లాడుకున్నప్పుడు, రాజకీయాల గురించి మాట్లాడుకున్నప్పుడు ఎప్పుడైనా అరే బీఆర్ఎస్ పార్టీ ఈ తప్పు చేయకుండా ఉంటే బాగుండేది, ఇలాంటి పొరపాటు చేయకుండా ఉంటే బాగుండేది? చాలా చేసాం కవిత. ఒకటి, అందరం మనుషులమే కదా. మేము తప్పు చేయలేదు, మేము దైవాంశ సంభూతులం అని నేను పొరపాటును కూడా అన్నాను. చాలా తప్పులు చేశాము, చాలా పొరపాట్లు జరిగినాయి. ఎగ్జాంపుల్ చెప్తాను. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయింది. తక్షణమే పీకి పారేయాలి ఆ బోర్డుని. ఆ బోర్డుని ఎత్త అవతల పాడేస్తే పిల్లల ఆగ్రహం తగ్గేది. ఆ బోర్డు దరిద్రం అంతా మేము మోసినట్టు అయింది. చివరికి తప్పు మాది కాదు, ఎవరో చేసిన తప్పు, కానీ ఆ దరిద్రం అంతా మాకు చుట్టుకుంది. తప్పే కదా అది. అట్లాంటివి ఎన్నో జరిగినాయి. డెఫినెట్గా ఇలాంటివి జరిగినాయి. రెండో తప్పు, మేము చేసిన పని సరిగ్గా చెప్పుకోలేదు. ఉదాహరణకు చెప్తాను. తెలంగాణ రాకముందు తెలంగాణ ప్రాంతంలో 5 మెడికల్ కాలేజీలు ఉండేదమ్మా. మేము ఒక్కటే రోజు 8 కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభించాం ప్రభుత్వంలో. కానీ దానికి అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వలేదు మేము. మరి అంతా కేవలం ఒక బటన్ నొక్కి, కేసీఆర్ గారు ఒక బటన్ నొక్కి 8 మెడికల్ కాలేజీలు ఒకటే రోజు ఆయన క్యాంప్ ఆఫీస్ నుంచి ప్రారంభించారు. ఇంకో ముఖ్యమంత్రి అయితే ఏం చేసేవారు? 8 మెడికల్ కాలేజీలకి ఒక్కొక్క చోట లక్ష మందితో మీటింగ్ పెట్టి వాళ్ళందరితో చప్పట్లు కొట్టించుకొని అక్కడ ప్రారంభించేవాళ్ళు. అది కూడా తప్పే. అంటే అండర్ ప్లే చేయడం, డెవలప్మెంట్ మన డెవలప్మెంట్ మనమే అండర్ ప్లే చేసుకోవడం, ప్రమోట్ చేసుకోకపోవడం. ఎస్, దీస్ ఆర్ ఆల్ డెఫినెట్లీ కాన్షియస్ మిస్టేక్ అనను, కానీ డెఫినెట్లీ మిస్టేక్సే, పొరపాట్లు. అట్లాగే మేము 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపాం. పార్టీని సరిగ్గా నేను నడపల. నా తప్పది. వర్కింగ్ ప్రెసిడెంట్గా నా తప్పు. పార్టీని ఇంకా బాగా చేసి ఉండాలి. పార్టీ నిర్మాణం ఇంకా బాగా చేసి ఉండాలి. మా కార్యకర్తల కష్టాలు కానీ, ఇంకోటి కానీ, కన్నీళ్ళు కానీ, వాళ్ళకి ఇచ్చే నామినేటెడ్ పొజిషన్లు కానీ, ఇవన్నీ కూడా ఇంకొద్దిగా శ్రద్ధ పెట్టి పనిచేయాలి. కానీ మేమేమనుకున్నామంటే, కొత్త రాష్ట్రం, కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రం, 100 మంది త్యాగాలతో వచ్చిన రాష్ట్రం, ప్రజలు కోరుకుంటుంది డెవలప్మెంట్, ప్రజలు కోరుకుంటుంది సంక్షేమం, దాని మీద దృష్టి పెడదామని చెప్పి 24/7 ఒక టాస్క్ లాగా పనిచేసాం. పార్టీని విస్మరించాం. దానివల్ల కూడా చాలా నష్టం జరిగింది. కార్యకర్తలు ఎవరైతే మా కోసం అగ్రెసివ్గా పనిచేయాలో వాళ్ళు నిర్లిప్తంగా అయిపోయారు. ఏముందిలే, డైరెక్ట్గా అన్ని పోతున్నాయి పథకాలు, డైరెక్ట్గా ప్రజలకు అందుతున్నాయి కదా, మాకేంలే అన్నట్టు కొంత ఉదాసీనంగా మారిపోయారు. దానివల్ల కూడా నష్టం జరిగింది. ఇవన్నీ పొరపాట్లే. కేసీఆర్ గారు చేసినటువంటి పొరపాటు ఏంటనుకుంటున్నారు మీరు? కేసీఆర్ గారి పొరపాటు లెక్కించేంత పెద్దోనైతే కాదు నేను. మేబీ క్యాడర్తో మాట్లాడినప్పుడు కార్యకర్తల్లో కేసీఆర్ గారి పొరపాటు అనను, కానీ కేసీఆర్ గారు పెద్దలు, వారు జీవితాన్ని మొత్తం అధ్యయనం చేసిన వ్యక్తి. ఆయన పొరపాటు, ఆయన వ్యక్తిగత నిర్ణయాలు అంటే ఉండేది కదా, సమిష్టి నిర్ణయాలు. అందులో భాగంగా ఏమన్నా ఎక్కడ చిన్న పొరపాట్లు జరిగితే, ఫర్ ఎగ్జాంపుల్ టీఎస్పీఎస్సీ పేపర్ లీక్, అది సమిష్టి నిర్ణయమే. అల్టిమేట్గా హెడ్ ఆఫ్ ది స్టేట్గా వారు నిర్ణయం తీసుకొని ఉండాలా. తీసుకోకపోతే దానివల్ల నష్టమే జరిగింది ఇవాళ. కేసీఆర్ గారికి సంబంధించి ఆయన ఉద్యమ లీడర్గా ఉండి ఆ తర్వాత సీఎంగా మారిన తర్వాత మారిపోయాడు అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి ఒక మాట, ఆరోపణ వినిపించేది. ఆ తర్వాత సీఎం నుంచి ప్రతిపక్ష నాయకుడిగా మారింది. ఆయన మారాల్సినటువంటి అవసరం ఉంది అనేది సో పర్టికులర్గా పార్టీ క్యాడర్ దగ్గర నుంచే వినిపించింది. ఆంగ్లంలో ఒక సామెత ఉందమ్మా, సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్స్, ఫెయిలియర్ ఇస్ అన్ ఆర్ఫన్. అంటే విజయం సాధించినప్పుడేమో ఆయన చాణక్యుడు, ఆయన అభినవ అది అని పొగిడేవాళ్ళు ఉంటారు. ఓడిపోతే వాళ్ళే నానా రకాలుగా విమర్శ చేస్తారు. సో ఇది కామన్, పెద్ద విషయమే కదా. కేసీఆర్ ఈజ్ అ లివింగ్ లెజెండ్. ఆయన ఒక బ్రాండ్. ఆయన మాట్లాడినా సంచలనమే, మాట్లాడపోయినా సంచలనమే.
ఆయన ఏం చేసినా సంచలనమే. కాబట్టి కేసీఆర్ గారు చాలా సెక్యూర్ లీడర్ అమ్మా. ఆయన ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సెక్యూర్ లీడర్స్ ఐ హావ్ సీన్. ఇవాళ రాజకీయాలు ఎంత దరిద్రంగా ఉన్నాయంటే, ఒకరోజు పేపర్లో నా వార్త రాకపోతే, నా ఫేస్ రాకపోతే నన్ను మర్చిపోతారేమో ప్రజలు అనే ఒక అభద్రతలో కొంతమంది నాయకులు బతుకుతూ ఉంటారు. ఇక్కడ కేసీఆర్ మీటింగ్ పెడితే కౌంటర్ మీటింగ్ పెట్టి పాపం వాళ్ళు ప్రచారం కోసం పాకులాడుతూ ఉంటారు కొంతమంది, ఈవెన్ దో దే ఆర్ ఇన్ ద హైయెస్ట్ పొజిషన్ ఆఫ్ ద స్టేట్. కేసీఆర్ గారు జగిత్యాలలో మీటింగ్ పెడితే ప్యారల్గా మీటింగ్ పెట్టి టీవీ ఛానళ్ళ కవరేజ్ కూడా సగం సగం వచ్చేటట్టు చూసుకుంటారు. కేసీఆర్ గారు ఇక్కడ స్టేట్ కమిటీ మీటింగ్ పెడితే చిట్ చాట్ అని పెట్టుకొని ఏదో పేపర్లో తెల్లారి ఈక్వల్ ఫుటింగ్లో రావాలని తాపత్రయపడే దౌర్భాగ్యుల దేశం ఇది. కానీ కేసీఆర్ ఈజ్ సచ్ ఎ సెక్యూర్ లీడర్. 2.5 years అయిపోయింది. ఆయన హార్డ్లీ 3-4 times మాట్లాడారు బయటకు వచ్చి. బట్ హీఈస్ ఎ సెక్యూర్ లీడర్. అండ్ వై ఆర్ పీపుల్ మిస్సింగ్ హిమ్ టుడే? ఎందుకంటే లీడర్ గ్రేట్నెస్ అది. ఒక లీడర్ అనేవాడు ఆయన చేసిన పని తరతరాలుగా గుర్తుండిపోతుంది కాబట్టి, ఒక ఇంప్రింట్ ఉంటుంది కాబట్టి, ఒక చెరగని ముద్ర ఉంటుంది కాబట్టి లీడర్కి ఇన్సెక్యూరిటీ ఉండకూడదు. దట్ ఈస్ కేసీఆర్. కేసీఆర్ బయటికి రాకపోయినా, బయటకు వచ్చి మాట్లాడకపోయినా కేసీఆరే. ఏనుగే అంటారు కదా, అంతే. కాకపోతే సైలెంట్ గా ఉన్నారు, ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు బయటికి రావట్లేదు? గోడ మీద ఏలాడదీసే తుపాకీ కూడా మౌనంగానే ఉంటుంది. పేలే వరకు శత్రుఘ్ని కూడా, తోపు కూడా పేలే వరకు చాలా మౌనంగా ఉంటుంది. పేలితే ఎట్లా ఉంటుందో ఒక విస్ఫోటనం. కేసీఆర్ ఇస్ కేసీఆర్ అమ్మా. అట్లా అంటే నేనేమంటున్నా అంటే, కేసీఆర్ గారికి మేము ఉన్నాం కదా, ఇప్పుడు ఇంతమందిని తయారు చేశారు ఆయన. మేము మాట్లాడే ప్రతి మాట కేసీఆర్ గారి మాటే కదా. ఆయన కాదని, ఆయన కార్యకర్తలు మేమంతా, ఆయన అభిమానులం. ఆయన మాకు ఇచ్చే డైరెక్షన్ ప్రకారమే మేము మాట్లాడతాం. మేము తీసుకునే ప్రతి కార్యక్రమం, మేము చేసే ప్రతి పోరాటం కేసీఆర్ గారి బ్లెస్సింగ్ లేకుండా అవుతుందా? కేసీఆర్ గారు చెబితేనే మేము ముందుకు నడిచేది. కాబట్టి ఆయన నడిపిస్తున్నాడు. నాయకుడు అనేవాడు నడిపించాలి. ప్రతి సందర్భంలో నాయకుడు అనేవాడు ముందుండాల్సిన అవసరం లేదు. వెనకాల ఆయన నుంచి అట్లా ఒక శక్తిలాగా అట్లా ఉండి మమ్మల్ని బ్లెస్సింగ్ ఇస్తే చాలు. ఆయన నాకు తెలియక అడుగుతా, మమ్మల్ని తట్టుకోలేకపోతున్నాడు చిట్టినాయుడు. కేసీఆర్ గారు ఎందుకమ్మా ఆయనకి? నాకు అర్థం కాదు. కేసీఆర్ స్థాయి మనిషి కాదు ఆయన. ఎప్పుడు వస్తారు అంటే బయటికి? కేసీఆర్ గారికి నేను నీకు అప్పుడు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఎప్పుడు గేర్ మార్చాలో కారుది ఆయనకి తెలుసు. సో లీవ్ ఇట్ టు హిమ్. హీఈస్ ద లీడర్. ఓకే, హీఈస్ ద మ్యాన్ హూ డిసైడ్స్. సో ఆయన ప్రోగ్రామ్ డిసైడ్ చేసేంత పెద్దవాళ్ళం మేము ఎవరం కాదు. ఆయన ప్రోగ్రామ్ ఏంటో, ఆయన ఎప్పుడు రావాలో, ఏం చేయాలో, ఎలా చేయాలో ఆయనకు తెలుసు. ఓకే, ఐ డోంట్ వాంట్ టు ఎంటర్ ఇంటూ పాలిటిక్స్ అనుకున్నాను, కానీ అనివార్యంగా అవి కూడా వచ్చేస్తాయి. బట్ మీరు చాలా 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 రోజులు అవుతుంది ట్విట్టర్లో ఆస్క్ కేటీఆర్ అనేటువంటి ఒక సెగ్మెంట్ని అస్సలు కండక్ట్ చేయట్లేదు. చేయలేదమ్మా. ఎందుకు? టైం దొరకట్లేదు ఈ మధ్యన ఎక్కువ. నిజానికి చెప్పాలంటే నన్ను ఇంట్లో కూడా తిడుతున్నారు. నువ్వు గవర్నమెంట్లో బిజీ అన్నావు, ప్రతిపక్షంలో బిజీ అంటున్నావు, ఏంది ఇది, ఎప్పుడు ఇంకా ఫ్రీ అవుతావు అని. సో వాట్ ఐ రియలైజ్డ్ ఇస్ టైం పడుతుంది. బట్ ఈ మధ్యన ఎక్కువ టైం దొరకట్లేదు. ఇంకెక్కువ తిరుగుతున్నాను, టైం దొరకట్లేదు ఆనెస్ట్గా. సో టైం దొరకట్లేదు అనుకున్నప్పుడు బయట మీరు ఎంత చేసినప్పటికి కూడా, ఈవెన్ వాళ్ళు సంతృప్తి ఉందా, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా, ఇవన్నీ అయినప్పుడు కూడా చెయ్యలేదు అని తిట్టుకునేవాళ్ళు. ఇంతసేపు మేము వెయిట్ చేసినప్పుడు అరే ఇంకెంతసేపు అంటే కింద చాలామంది ఉన్నారు, టైం పడుతుంది, ఇవన్నీ ఉన్నప్పుడు కంప్లైంట్స్ అనేవి ఉంటాయి. దెన్ ఫ్యామిలీ టైం అనుకున్నప్పుడు అక్కడ ఫ్యామిలీలోంచి కూడా కొన్ని గొడవలు అనేవి ఉంటాయి, కొన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉంటాయి. యు ఆర్ నాట్ స్పెండింగ్ మచ్ టైం విత్ దెమ్. పిల్లలకి స్కూళ్ళకి కాలేజీలకి వెళ్ళాలి అంటే హౌ యు ఆర్ లైక్ ఏబుల్ టు మేనేజ్ దోస్ థింగ్స్? ఐఎమ్ నాట్ ఏబుల్ టు మేనేజ్. ఎవరు చెప్పాడు మీకు నేను మేనేజ్ చేస్తున్నాను? ఎనీ సక్సెస్ఫుల్ పర్సన్ అంటే వాళ్ళ ప్రొఫెషన్లో సక్సెస్ఫుల్ కావాలి అనుకుంటే దే హ్యావ్ టు మేక్ పర్సనల్ సాక్రిఫైసెస్. దర్ ఇస్ నో చాయిస్. నెంబర్ 1. నెంబర్ 2, చాలామంది మాడుతుంటారు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఏమి ఉండదమ్మా. దట్స్ నాన్ సెన్స్. అది ఇంపాసిబుల్. అది ఎవడి వల్ల కాదు, అది ఇంపాసిబుల్. అది అచీవ్ చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు, అది జరగని పని. ఇప్పుడు మనం ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం. మీ ఇంటి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, మా ఇంటి వాళ్ళు ఎదురు చూస్తుంటారు. ఎక్కడుంది వర్క్ లైఫ్ బ్యాలెన్స్? అది ఇంపాసిబుల్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఎక్కిన తర్వాత కార్లో ఫోన్లు ఉంటాయి, వాట్సాప్ మెసేజ్లు ఉంటాయి, అవి 100 ఉంటాయి. అన్నింటికో అడ్రస్ చేసుకుంటూ ఇంటికి పోవాలి. సమ్టైమ్స్ బాడీ ప్రజెంట్ మైండ్ యాబ్సెంట్ అన్నట్టు ఉంటుంది. ఎదురుగా కూర్చుంటాం, మనిషి ఇట్లా కూర్చొని ఉంటాం, కానీ ఎంతసేపు ఫోన్ పీక్తుంటుంది, పక్కన ఎవరో ఫోన్ చేస్తుంటారు. సో ఫిజికల్గా అక్కడ ఉన్న మనిషి అక్కడ లేడు. ఇది ఈరోజు పరిస్థితి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఇట్స్ ఎ మిత్. అది లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఎస్ నువ్వు సక్సెస్ఫుల్ కావాలంటే సాక్రిఫైస్లు తప్పవు. నేను చేయలేదు అబ్బా బువ్వా కావాలంటే కుదరదు. సో ఫ్యామిలీ అర్థం చేసుకుంటారు, అందరూ అర్థం చేసుకుంటారు. వన్స్ యు ఆర్ సక్సెస్ఫుల్, ఎవ్రీబడి విల్ ఎంజాయ్ ద సక్సెస్, ఎవ్రీబడి విల్ రివెల్ ఇన్ దట్ సక్సెస్. సో ఇట్స్ అ గుడ్ థింగ్. లైఫ్ చాలా చాలా షార్ట్ కవిత. కాబట్టి తప్పకుండా ఏదైనా ఒక అంబిషన్ పెట్టుకుని, ఒక డ్రైవ్ పెట్టుకుని పని చేసుకుంటూ పోయే క్రమంలో త్యాగాలు తప్పవు, తిట్లు తప్పవు. పార్ట్ ఆఫ్ లైఫ్.